Hi students, welcome to Principles of Management subject. In this subject, in first unit, we are going to discuss two important topics and the last topics. One is functions of management and second one is issues and challenges in the 21st century relating to management. సో ఈనాటి క్లాస్లో మనం రెండు అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అందులో భాగంగా మొదటిది ప్రిన్సిపల్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, రెండోది మేనేజ్మెంట్కి సంబంధించిన సవాళ్ళు, ముఖ్యంగా 21వ శతాబ్దంలో దానికి సంబంధించిన అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మొట్టమొదట మనం ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ను క్లుప్తంగా డిస్కస్ చేసుకోబోతున్నాం స్టూడెంట్స్. సో మీకు ముందుగా చెప్పడం ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా అవే ఉంటాయి. సో మీరు ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుకున్నా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదువుకున్నా మీకు ఆ రెండిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఒకే ఆన్సర్ లాగానే ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఒకటి చదువుకుంటే చాలు, రెండిటికి ఆన్సర్ చేయొచ్చు, రెండు వస్తే రైట్. సో నౌ అయినప్పటికీ మనం దాన్ని సపరేట్, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ కంటే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే క్వశ్చనే వస్తుంది. కాబట్టి మనము దాన్ని ఒక క్వశ్చన్ లాగా, ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా భావిస్తూ మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ తర్వాత సెకండ్ టాపిక్ కి వెళ్తాం. రైట్, నౌ ఐ విల్ షేర్ ద ఫైల్. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సో అంటే ఏమి? నిర్వహణ, ఓకే, విధులు. నా తెలుగు ఇలానే ఉంటుంది, తెలుగులో ఐఎమ్ వెరీ పూర్. సో దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజింగ్, లీడింగ్ ఆర్ డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ రిసోర్సెస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. రిసోర్సెస్ అంటే ఏమంటే మానవ వనరులు, ఆర్థిక వనరులు, భౌతిక వనరులు మరియు సమాచారానికి సంబంధించిన వనరులు. వీటన్నిటినీ ఏం చేస్తాము? ఉపయోగించుకొని సంస్థ యొక్క లక్ష్యాలను సమర్థవంతంగా, ప్రభావవంతంగా సాధించడానికి ట్రై చేస్తాము. అంటే ఈ లక్ష్యాలు సాధించాలి అంటే ప్లానింగ్ చేసుకోవాలి, ఆర్గనైజింగ్ చేయాలి, అంటే అరేంజింగ్ రిసోర్సెస్ అన్నమాట. ఆర్గనైజింగ్ అంటే లీడింగ్, అంటే ముందుండి నడిపించాలి, మార్గనిర్దేశనం చేయాలి. ఓకే, తర్వాత నియంత్రించాలి. నియంత్రణ అంటే టార్గెట్ పెట్టుకోవడము, యాక్చువల్గా పర్ఫార్మెన్స్ చూడడము, కంపేర్ చేయడము, లోపాలు ఉంటే కరెక్ట్ చేసుకోవడం. అది రైట్ స్టూడెంట్స్. నా రైట్, సో అందులో భాగంగా ఈ 5 అంశాలు ఉంటాయని మనం తెలుసుకున్నాము. ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ద కోర్ యాక్టివిటీస్. కోర్ యాక్టివిటీస్ అంటే ముఖ్యమైన, కోర్ అంటే ముఖ్యమైన, యాక్టివిటీస్ అంటే కార్యకలాపాలు that managers perform to ensure effective and efficient operation of an organization. These functions are commonly categorized into 5 key areas. Okay, so ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఉండే ముఖ్యమైన కార్యకలాపాలు: 1 ప్లానింగ్, ఓకే, 2 ఆర్గనైజింగ్, 3 స్టాఫింగ్, 4 డైరెక్టింగ్ లేదా లీడింగ్, 5 కంట్రోలింగ్ అన్నమాట. రైట్, సో ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఎవరైతే ఇంతకుముందు క్లాస్ రాలేదో వాళ్ళకు మళ్ళీ కొత్తగా బాగా విన్నట్టుగా ఉంటుంది. సో అందరికీ హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో దీన్ని నేను చెప్తున్నాను. రైట్, సో మొట్టమొదటిది ఏమంటాము? ప్లానింగ్ అన్నమాట. ప్లానింగ్ అంటే ప్రణాళికీకరణ అంటాము. ప్రణాళికీకరణ అంటే క్వశ్చన్స్ అన్నమాట. WH తర్వాత హౌ వర్డ్స్.
డబ్ల్యూహెచ్ అండ్ హౌవర్డ్స్. ఏంటి డబ్ల్యూహెచ్ అండ్ హౌవర్డ్స్ అంటే? వాట్ టు డూ, వాట్ టు డూ, వేర్ టు డూ, వై టు డూ, వెన్ టు డూ, హూ టు డూ, whom టు డూ, హౌ టు డూ. ఈ ప్రశ్నలకు సమాధానాలే ప్లానింగ్ అన్నమాట. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, వీటికి ఆన్సర్లు తెలుసుకోవడమే ప్లానింగ్ అన్నమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్లానింగ్ అంటే థింకింగ్ బిఫోర్ డూయింగ్. ఓకేనా? థింకింగ్ బిఫోర్ డూయింగ్ నే ప్లానింగ్ అంటాము. రైట్? సో ఇందులో భాగంగా ఏముంటది? సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్, డిటర్మైనింగ్ బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ టు అచీవ్ దోస్ ఆబ్జెక్టివ్స్ అండ్ క్రియేటింగ్ డీటెయిల్ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్. ఇట్ ఇంక్లూడ్స్ అనలైజింగ్ కరెంట్ సిచ్యువేషన్స్, ఫోర్కాస్టింగ్ ఫ్యూచర్ కండిషన్స్ అండ్ డెవలపింగ్ స్ట్రాటజీస్. ఏమంట? లక్ష్యాలు నిర్ణయించుకోవడము, ఎన్నో మార్గాలు ఉంటాయి, అందులో మంచి మార్గాన్ని ఆ లక్ష్యాలు సాధించడానికి ఎన్నుకోవడము. ఓకేనా? ఫ్యూచర్కి సంబంధించిన సవివరమైన పథకాలను వేసుకోవడము, ఇవన్నీ కూడాను ప్లానింగ్ లో భాగం. అంటే ఇదంతా కూడాను ఏమి కలిగి ఉంటుందంటే కరెంట్ సిచ్యువేషన్స్ ను అనలైజ్ చేయాలి, అంటే ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలి, భవిష్యత్ పరిస్థితులను ముందుగానే ఊహించాలి, తర్వాత వాటిని ఎదుర్కోవడానికి, సమస్యలను ఎదుర్కోవడానికి వివిధ రకాల వ్యూహాలను అభివృద్ధి చేయాలి. ఇదంతా ప్లానింగ్ లో భాగం. డెవలపింగ్ స్ట్రాటజీస్ అంటే వ్యూహాలను అభివృద్ధి చేయటం. అట్లా. రైట్ స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ చూడండి. ఇండియాస్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ 2014లో వచ్చింది. ఐ వుడ్ లైక్ టు గివ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు ఎవరైనా కూడాను రేపు ప్రొద్దున సొంతంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ చాలా హెల్ప్ అవుతుంది, మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్. ఎందుకంటే సొంతంగా మీతో ఒక అద్భుతమైన ఐడియా ఉంటే ఆ ఐడియాను మీరు షేర్ చేసుకుంటే దానికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇప్పటికి 10 years అయిపోయింది. 2014లో స్టార్ట్ చేశారు ఇది, ఇప్పుడు 2025, అంటే ఆల్మోస్ట్ 10 years అయింది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే ఉత్పత్తుల పైన అనవసరంగా మనము ఎగుమతి దిగుమతుల మీద ఆధారపడకుండా మన దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేసి వాటిని వాడుకోవడము, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడము ఎక్సెస్ ఉంటే, అదే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే. అది ఒక అత్యంత బృహత్తరమైన ప్రణాళిక అన్నమాట. దానికోసం ప్రభుత్వం ఏం చేసింది? ఏమి అట్రాక్ట్ ఫారిన్, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము, ఏమి ఆ తర్వాత ఉత్పత్తిని ప్రోత్సహించడము, ఈ రకంగా చేయడం జరిగింది. దానికోసము పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఏర్పాటు చేయడము, ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్ అన్నమాట. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే వ్యాపారం ప్రారంభించడం అంటే కష్టము అని ఇంతకు ముందు ఉండేది. లైసెన్సులు చాలా లిబరల్ గా ఇవ్వడము, కష్టం లేకుండా లంచాలు తీసుకోకుండా ఇవ్వడము, వాళ్లకు వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే. రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్లానింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఆర్గనైజింగ్, ఆర్గనైజింగ్ అంటే వనరులను సేకరించుకోవడం. అంటే ఏంటి ఆ వనరులు? అంటే మనుషులు, పర్సనల్, అంటే ఫైనాన్సెస్, డబ్బు, తర్వాత భౌతిక వస్తువులు, మెటీరియల్స్, ఇవన్నీ కూడాను అత్యంత మోస్ట్ ఎఫెక్టివ్ వే టు అచీవ్ ఆర్గనైజేషన్ గోల్స్, అత్యంత ప్రభావవంతమైన పద్ధతిలో వాటిని ఉపయోగించుకొని సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం. సో ఇట్ ఇంక్లూడ్స్ డిటర్మైనింగ్ టాస్క్, గ్రూపింగ్ దెమ్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అండ్ అసైనింగ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఏమంట? గ్రూపింగ్ దెమ్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అంటే బిజినెస్ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి కదా, బిజినెస్ యొక్క యాక్టివిటీస్ ను వాటిని ఏం చేస్తాము? ఉత్పత్తి చేసే కార్యకలాపాలు, ప్రొడక్షన్, ఓకేనా? తర్వాత ఉత్పత్తి చేసే, ఓకే సరే, దాంతో పాటు మార్కెటింగ్ చేయాలి, ఇవి ఉంటాయి.
సో ఈ రెండు చేయాలి అంటే డబ్బు కావాలా, ఫైనాన్స్ అవసరం అవుతాయి. ఈ మూడు చేయాలి అంటే మనుషులు కావాలా, హ్యూమన్ రిసోర్సెస్ అవుతాం. ఏ వ్యాపారంకైనా ఈ 4 ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సరుకులు ఉత్పత్తి చేయడము, ఉత్పత్తి చేసిన వాటిని మార్కెట్ చేయడం, ప్రజలకు తెలిసేలా చేసి వాళ్ళు కొనేలా చేయడము. ఇవి రెండు చేయాలంటే డబ్బు అవసరం. ఇవన్నీ చేయాలంటే మనుషులు అవసరం. సో వీటిని డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ప్రతి దానికి ఒకరిని హెడ్ గా పెట్టి ఏమి వాళ్ళకు అథారిటీ ఇచ్చి, అధికారం ఇచ్చి, బాధ్యత కూడా వాళ్ళ పైన ఫిక్స్ చేయడం, అకౌంటబిలిటీ ఉండేలా చేయడం. ఇది ఆర్గనైజింగ్ అంటే. ఓకే, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అమూల్ కోఆపరేటివ్ స్ట్రక్చర్ గురించి మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాము. ఈ అమూల్ అనేది పాల ఉత్పత్తికి సంబంధించిన సంస్థ. రైతులతో టైఅప్ అయి కొన్ని వందల గ్రామాలలో డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేసి, ఓకేనా, వాళ్ళ నుంచి పాలను సేకరించి వాటితో ఎన్నో రకాల ఉత్పత్తులను చేసి కోటాను కోట్లు సంపాదించడంలో ఫేమస్ అయింది అమూల్ కంపెనీ. సో అమూల్ కంపెనీ. ఓకే, ద టేస్ట్ ఆఫ్ ఇండియా అనేది క్యాప్షన్ అనమాట అమూల్కి సంబంధించి. రైట్. సో మీరు చూడొచ్చు దాన్ని. నెక్స్ట్ స్టాఫింగ్ అంటే, డియర్ స్టూడెంట్స్, స్టాఫింగ్ అంటే మనము ఈ రకంగా డివైడ్ చేసుకున్నాక యాక్టివిటీస్, వాటికి మనుషులను రిక్రూట్ చేయాలా, అదే హ్యూమన్ రిసోర్సెస్ అంటే. దాన్నే ఇక్కడ స్టాఫింగ్, సిబ్బందీకరణ అంటాము. అంటే ఏమి, రిక్రూట్ చేసుకోవడం అంటే తెలియచేయడం. అయ్యా పలానా మా కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి, 1000 ఉద్యోగాలు ఉన్నాయి అని ఒక నోటిఫికేషన్ ఇవ్వడాన్ని రిక్రూట్మెంట్ అంటాం. తర్వాత ఏం చేస్తాం, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాము. అంటే లక్షల మంది చేస్తారు, వాళ్ళకి టెస్టులు పెడతాము, ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, ఎలిమినేట్ చేసి కొద్ది మందిని సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత బాగా కష్టపడిన వాళ్ళని అలానే ఉంచుకుంటాము. రిటైనింగ్ ఎంప్లాయీస్ అంటే అలానే ఉంచుకోవడం. ఓకే, సో ఎందుకోసం అంటే ఏ సంస్థలో ఏవైతే వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయో వాళ్ళు ఆ ఉద్యోగ ఖాళీలను వివిధ రకాల వ్యక్తులతో ఫిల్ చేసి సంస్థ యొక్క అవసరాలను ఏమి ఆ, అవి సక్సెస్ఫుల్ గా జరిగేలా చేయడం అనమాట. సో అందుకనే స్టాఫింగ్ అనేది దేనికి సంబంధించిందంటే ఇట్ ఇంక్లూడ్స్ టాలెంట్ అక్విజిషన్, మంచి సమర్థవంతమైన నైపుణ్యాల గల వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళను అభివృద్ధి చేయడము, సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి వాళ్ళ యొక్క ప్రతిభను ఉపయోగించుకోవడము. అది స్టాఫింగ్ అంటే. రైట్. ఇన్ఫోసిస్ అందుకు బెస్ట్ ఉదాహరణ. మంచి ఆ, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి టాప్ స్టూడెంట్స్ని ఏమి రిక్రూట్ చేసుకొని వాళ్ళకి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ను ఏర్పాటు చేసి మంచి సమర్థవంతమైన ఉద్యోగులుగా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ కంపెనీ పంపిస్తుంది అన్నమాట. అది. నెక్స్ట్ లీడింగ్ అండ్ డైరెక్టింగ్. వన్ స్టూడెంట్స్ ప్లానింగ్ అయిపోయినాక, ఆర్గనైజింగ్ అయిపోయినాక, రిక్రూట్ చేసుకున్నాక పిఓఎస్ మనం ఏం చేయాలి, ఉద్యోగులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలా, ప్రేరణ కలిగించాలా. ప్రేరణ అనేది మోనిటరీ ఇన్సెంటివ్స్, నాన్ మోనిటరీ ఇన్సెంటివ్స్ అంటారు. మోనిటరీ ఇన్సెంటివ్స్ అంటే డబ్బు ఇచ్చి, నాన్ మోనిటరీ అంటే పదవులు లాంటివి అనమాట. అలాంటివి ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయాలా, దగ్గరుండి మార్గనిర్దేశనం చేయాలా. గైడింగ్ అంటే ఎప్పటికప్పుడు వాళ్ళను ప్రభావితం చేయాలా. ఎందుకు ప్రభావితం చేయాలా, టు వర్క్ టువర్డ్స్ ఆర్గనైజేషనల్ గోల్స్, సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి వాళ్ళను మోటివేట్ చేయాలా, మార్గనిర్దేశం చేయాలా, ప్రభావితం చేయాలా. దాన్నే డైరెక్టింగ్ అంటారు. సో దానికి ఏమేమి అవసరం అవుతాయి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ కమ్యూనికేషన్, లీడర్షిప్, డెసిషన్ మేకింగ్ అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. డియర్ స్టూడెంట్స్, మనుషులు అంటేనే ఖచ్చితంగా వాళ్ళతో ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మనసులోని భావాలను ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటేనే అర్థం ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. నా భావాలను మీకు చెప్తాను, మీ భావాలను నాకు చెప్పాలా. అలా కాకుండా నా భావాలను మాత్రమే మీకు చెప్పాను అనుకోండి, అది వన్ వే అవుతుంది. అందుకనే ఒక టీచర్ స్టూడెంట్ మధ్య కూడా ఎలా ఉండాలి అంటే రిలేషన్షిప్ టూ వే ఉండాలి. మీ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పాలి, నా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు చెప్తాను. నేను చెప్తూనే ఉన్నాను నా ప్రాబ్లమ్స్.
అరే నేను ఎంత కష్టపడుతున్నా మీరు సరిగా చదువుకోవట్లేదు, క్లాసెస్కి అటెండ్ కావట్లేదు అని. ఓకేనా? సో అది ఏదైనా వార్నింగ్ ఇస్తే అటెండ్ అవుతారు, లేకపోతే అటెండ్ అవ్వరు. అలా కాదు, ప్రేమతో అటెండ్ అవ్వాలా, సబ్జెక్ట్ నేర్చుకోవాలనే తపనతో అటెండ్ అవ్వాలా, మంచి నైపుణ్యం గల టీచర్లు ఉంటే వాళ్ళ యొక్క ప్రతిభను ఉపయోగించుకోవాలనే స్వార్థంతో అటెండ్ అవ్వాలా. అది కావాల్సింది. రైట్? సో ఆ విధంగా ఉద్యోగులను కూడాను ఏమి మోటివేట్ చేయడము, గైడ్ చేయడము, ఇన్ఫ్లుయెన్స్ చేసి సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి. ఎగ్జాంపుల్ మన ఆర్ట్స్ కాలేజ్ లక్ష్యం ఏంటి? అందరూ కూడాను మంచి పర్సెంటేజ్తో పాస్ కావడం. దానిలో భాగంగానే నేను కష్టపడుతున్నాను మీకోసం. ఓకే, ఆ రకంగా. రైట్? సో మేనేజర్స్ నీడ్ టు ఇన్స్పైర్ అండ్ క్రియేట్ ఏ పాజిటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. ఒక టీచర్ విద్యార్థులకు సంబంధించి ఒక సానుకూల పనిచేసే చదువుకునే వాతావరణం ఎలా కల్పిస్తాడో, ఒక మేనేజర్ కూడాను ఉద్యోగులందరూ కూడాను ఏమి బాగా సంతోషంగా హ్యాపీగా పనిచేసే వాతావరణాన్ని క్రియేట్ చేయాలా, స్ఫూర్తినివ్వాలా. అది. రైట్? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రతన్ టాటా లీడర్షిప్. ఆయన ఎప్పటికప్పుడు ఉద్యోగులని ప్రభావితం చేయడంలో, మోటివేట్ చేయడంలో ముందుంటాడు. ఓకేనా? సో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి అతని యొక్క విజన్, అతని యొక్క స్ఫూర్తి, అతని యొక్క దూరదృష్టి, ఇవన్నీ కూడాను హెల్ప్ చేసినాయన్నమాట. ఆ రకంగానే టాటా నానో కారు బయటకు వచ్చింది మార్కెట్లోకి. రైట్? లాస్ట్ వన్, కంట్రోలింగ్. మై డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ అంటే నియంత్రణ. నియంత్రణ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. దిస్ ఫంక్షన్ ఎన్ష్యూర్ దట్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆన్ ట్రాక్ టు మీట్ ఇట్స్ గోల్స్. సంస్థ యొక్క కార్యకలాపాలు దారి తప్పకుండా ఎప్పటికప్పుడు సూపర్వైజ్ చేస్తూ ఎవరైనా తప్పులు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దుతూ ఒక క్రమ పద్ధతిలో సంస్థ యొక్క కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లడమే కంట్రోలింగ్ యొక్క ముఖ్యమైన లక్షణం. సో ఇట్ ఇన్వాల్వ్ సెట్టింగ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. యావరేజ్ గా కష్టపడి పని చేస్తే ఎన్ని గంటలు పని చేస్తారు, ఆ ఎన్ని గంటల్లో ఎంత పని చేస్తారు అనే దాన్ని సెట్టింగ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అంటాము. ఆ తర్వాత ప్రమాణాలను నిర్ణయించాక యాక్చువల్ పర్ఫార్మెన్స్ ను చూస్తాము. ఆ రెండింటి మధ్య, యాక్చువల్ కి స్టాండర్డ్స్ కి మధ్య పోల్చి, అంటే ఎంత కష్టపడి పనిచేశారు, ఎంత స్టాండర్డ్ ఉంది, వారెన్నింటి మధ్య పోల్చి ఏమైనా తప్పులు లోపాలు ఉంటే వాటిని కరెక్ట్ చేయడం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ ఎన్ష్యూర్ దట్ ద ఆర్గనైజేషన్ స్టేస్ అలైన్డ్ విత్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సో సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడంలో కంట్రోలింగ్ అనేది ముఖ్యం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్లానింగ్ తో స్టార్ట్ అవుతుంది మేనేజ్మెంట్, కంట్రోలింగ్ తో ఎండ్ అవుతుంది. సో ఇది బిగినింగ్ అనుకోవచ్చు, ఇది ఎండింగ్ అనుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా మీకు. సో మేనేజ్మెంట్ అనేది ప్లానింగ్ తో బిగిన్ అవి కంట్రోలింగ్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇస్రో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది దేని కంట్రోలింగ్ అర్థం చేసుకోవడానికి. సో ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్లీ యూజెస్ కంట్రోలింగ్ బై మానిటరింగ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఇట్స్ స్పేస్ మిషన్. ఫర్ ఇన్స్టాన్స్, డ్యూరింగ్ చంద్రయాన్ మిషన్ పర్ఫార్మెన్స్ వాజ్ క్లోజ్లీ ట్రాక్ టు ఎన్ష్యూర్ మిషన్ సక్సెస్. అంత రిమోట్ గా మనుషులతో సంబంధం లేకోకుండా శాటిలైట్ల సహాయంతో, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో ఎక్కడో దాదాపుగా మీకు మీకు తెలుసో తెలీదో భూమి ఇక్కడుంటే ఏమి చంద్రుడు ఇక్కడ ఉంటాడు. ఈ రెండింటికి మధ్య దాదాపు 3,96,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి చంద్రయాన్ అంటే దీని మీదికి ఒక చిన్న శాటిలైట్ ని పంపించారు. చిన్న శాటిలైట్ ను ఇక్కడి నుంచి, ఇది అర్త్ అనుకుంటే, ఇది మూన్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 3,96,000 కిలోమీటర్లు దాదాపుగా, అంటే 4 లక్షల కిలోమీటర్లు. మనుషులు ఎవరన్నా పోయినారా అంటే లేదు, మిషన్నే పోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏ మాత్రం ఇబ్బంది లేకోకుండా చంద్ర మండలం పైన ఒక ఉపగ్రహం దిగింది, చంద్రయాన్ అనేది దిగి అక్కడ ఫోటోలు తీసి మనకు పంపించింది. రైట్? సో అది అంత కంట్రోలింగ్ ఫంక్షన్ అన్నమాట. రైట్ స్టూడెంట్స్, ఈ రకంగా మేనేజ్మెంట్ లో ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. రైట్? సో దీన్ని మనం బాగా అర్థం చేసుకొని నిజ జీవితంలో కూడా దీన్ని అంతర్భాగం చేసుకోవాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. I hope you understood this. Thank you so much.